లేదు దేవసాగర్ సార్ నిన్న యూనివర్సిటీ సర్కిల్ పెట్టారు సార్. ఫస్ట్ సెమ్ ప్రమోట్ సెకండ్ సెమ్ అని. జస్ట్ కంప్లీటెడ్ ఫస్ట్ సెమ్. మీ వాయిస్ సరిగ్గా రావట్లేదా? We completed the syllabus for first sem. We will not. We are supposed to start the second sem because it is already. We crossed the limit. So conducting the examination not the responsibility of the college. It is the responsibility of the university. So that is totally misunderstood. ఓకే సార్. కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? We cannot say because university is supposed to do some clearance because we are affiliated to university. If university asks not to conduct online classes, then automatically classes will start. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ అయితే ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ చేస్తారా సార్? చెయ్యాలి. దాని ఇదేంటంటే నోటిఫికేషన్ లో ఉన్నటువంటి మీనింగ్ అదనమాట. Yes, we already started for other courses the second sem, except of course just they given. So you can start the second year and whenever time permits they will conduct the first sem examinations. It does not mean exams are cancelled or you are promoted. That does not mean you are promoted to second year. The eligibility based on the completion of the syllabus, but the eligibility of pass should be certified by the university. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి సార్? మీకు డేట్ రాలేదా? డేట్ మొన్న ఎప్పుడు వచ్చినట్టుంది ఒకటి. ఆగస్ట్ 9 నుంచి ఇచ్చారు సార్. కానీ ఇప్పుడు మళ్ళీ సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ చేసి మళ్ళీ ఫస్ట్ సెమిస్టర్ ఆగస్ట్ లో పెట్టడం అంటే కాదు. ఎగ్జామ్స్ విల్ బి దేర్. టీచింగ్ ఇస్ డిఫరెంట్. యూ విల్ రైట్ ద ఎగ్జామ్ ఫ్రమ్ దట్ డేట్ వితౌట్ ఫెయిల్ అన్లెస్ సంథింగ్ గోస్ ఇన్ అంటే మరీ క్రానిక్ ఏదైనా ఉంటే తప్ప, సిచ్యువేషన్ బాగపోతే మీకు ఎగ్జామ్స్ అయిపోతాయి, ఎగ్జామ్స్ రాయాలి, ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి, కానీ దానికి సంబంధించిన సిలబస్ అయిపోయాయి, చాలా ఎక్కువ టైం అయింది. సో వీ హ్యావ్ టేకెన్ నౌ వాట్ హ్యాపెన్స్, ద టైమ్ ఫర్ సెకండ్ సెమ్ విల్ బి వెరీ వెరీ లెస్. Of course, we don't start the second sem. That is a different thing because you have an examination. Otherwise, if the college asks to stop the first year, first sem and start the second sem, naturally we will start the second sem. So the meaning is that the notification meaning is like that. First sem మనం క్లాసెస్ చెప్పేసాము, కంప్లీట్ అయిపోయింది. ఏదో అంటారు కదా, ఐ థింక్ తెలుగు పీపుల్ ఆల్సో దే ఆర్, తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అని ఒక తెలుగు సామెత ఉందన్నమాట. సో ఆన్ అవర్ పార్ట్ వీ కంప్లీటెడ్. ఆన్ దేర్ పార్ట్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, దట్ ఈస్ నాట్ అవర్ హెడేక్. సో వీ విల్ స్టార్ట్ అవర్ సెకండ్ ఇయర్, యాక్చువల్లీ సెకండ్ సెమిస్టర్. So this don't worry about why you unnecessarily deviate for all these things. Exams will be there. No question of promotion without examination. University is an autonomous body.
unlike the state. సార్ అది ఎగ్జామ్స్ పెట్టరని కాదు సార్, కానీ సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ పెట్టడం అని సార్. సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ చేయలేమమ్మా. ఇప్పుడు మీకు యువర్ టోటల్ కాన్సన్ట్రేషన్ విల్ బి ఆన్ ద ఫస్ట్ సెమ్. దో ఐ స్టార్ట్ ద సెకండ్ సెమ్, nobody will turn up. Of course, if somebody turns up, I cannot take up that, because your concentration totally on first sem, because it is not completed. Exams are not completed. So don't worry about this. Unless the principal madam insists not to take any first sem classes, you start the second sem classes, then we think of. At present, as per the schedule, అంటే ఒక షెడ్యూల్లో ఇన్ని రోజులు ఒక సెమిస్టర్ టీచ్ చేయాలి, ఇన్ని రోజుల్లో వాళ్ళు నోటీస్ ఇచ్చిన ఇన్ని రోజుల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. మీరు ఎగ్జామినేషన్ ఫీజు కట్టేటప్పటికి ఆ అది 40 days అంతా ఉంది, అది అయిపోతుంది. కాబట్టి వాళ్ళు డేట్ ఇచ్చేసారు, వాళ్ళ తప్పు లేకుండా, యూనివర్సిటీ తప్పు లేకుండా. అట్లాగే కాలేజ్ సైడ్ కూడా ఫస్ట్ సెమ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. సెకండ్ సెమ్ స్టార్ట్ చేయకపోతే ఇక్కడ మరి టైట్ అయిపోతుంది. సెకండ్ సెమ్ సిలబస్ అవ్వవు. కాబట్టి వీళ్ళ పని వీళ్ళు చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. బట్ మీ పని మీరు చేయండి. మీ పని ఏంటంటే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయిపోండి. ఎక్కడ సెంటర్ ఇస్తే అక్కడికి వెళ్ళి రాసేయండి ఎగ్జామ్స్. భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, దెన్ టుడే we will go with as we completed the from August 9 onwards first time exams are there now sir, but we have to prepare it for now sir. yes why not. మీరు ఆ అసైన్మెంట్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ ఎగ్జామ్స్ ముందే మీరు రాసిన రిటర్న్ ఎగ్జామ్స్ కి ఇంటర్నల్ మార్క్స్ యాడ్ చేసి మీకు రిజల్ట్ వస్తుంది. మీరు ఎగ్జామ్స్ రాస్తారు. ఎస్ దట్ సెమిస్టర్ అసైన్మెంట్స్ ఉన్నాయి కదా సార్, అసైన్మెంట్స్ నెక్స్ట్ లీగల్ టర్మ్స్ అవి సబ్మిట్ Madam will tell you when to submit, whether to submit before the conduct of the written examination or after the conduct of the examination. I think she will give the time to submit the same. Generally, I have no idea, of course. But please be prepared to submit the assignments. Whenever they ask, you have to submit. Because they have to send the internal marks before the written result will come. Otherwise, result will not come. You will lose the internal marks. That is one way. Prepare for the examination which was announced as, the date already announced by the university. Okay. So, we are going with the discussion. That is the main questions. We are going with the main questions. I already told you, illustrate the relevance of economics law and justice, explain the law of demand and exceptions. I already discussed. Explain the law of supply with the help of diagram. So, don't think that whether he asked the diagram or not, a diagram rayimannada oddannada, that is none of your business when it is a question of main question. When it is a question of main question, when the main question carries diagram, whether he asks or not, please write the diagram. Okay? Then you want anything from the supply side? The supply side. Supply question explain cheyala akkarledamma? No sir. No? Okay. Nandini akkarledu kada? అవసరం లేదు సార్. ఓకే, వెరీ గుడ్. జాగ్రత్త చూసుకోండి. డిమాండ్ సప్లైలో డెఫినెట్ గా 100% ఒక క్వశ్చన్ మెయిన్ క్వశ్చన్ గా వచ్చేస్తుంది. ఓకే,
Coming to the help of the diagram, coming to the how price is determined under perfect competition, ఇది కూడా అక్కర్లేదు అనుకుంటాను. ఇవన్నీ డయాగ్రామ్స్, డిమాండ్ డయాగ్రమే, సప్లై డయాగ్రమే, పర్ఫెక్ట్ కాంపిటీషన్ డయాగ్రమే. I think I don't you need explanation for the demand, sorry, perfect competition. నందిని కావాలమ్మా, చెప్పాలా? ఆల్రెడీ బిఫోర్ చెప్పారు కదా. అదేలే, ఆల్రెడీ చెప్పినవే. మీరు ఎక్కడైనా ఒకవేళ డౌట్ అనుకుంటే నేను ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్, అదర్వైజ్ ఓకే, నో నీడ్. ఓకే, we will go to the explain the price and output determination under monopoly market conditions. So this also I told you, but compared to any other market, generally the monopoly market is price determination is little difficult. Perfect competition ఏదో వేస్తారు, పర్వాలేదు. కానీ మొనోపొలీ మాత్రం చాలా, what I mean to say, కన్ఫ్యూజన్ లేకుండా డయాగ్రామ్ అయిపోయిన ప్రయత్నం చేయండి. పెద్ద డయాగ్రామ్స్ వేయండి, సో దట్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద పాయింట్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం, పాయింట్ ఆఫ్ అబ్నార్మల్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్, వాట్ ఎవర్ మే బి. లేదంటే మీకు ఆ చిన్న చిన్న డయాగ్రామ్స్ లో రావు, అంటే మీరు ఐడెంటిఫై చేయలేరు, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, పెద్ద డయాగ్రామ్స్ వేసి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పంపిస్తే ఐ విల్ చెక్ ఇట్ అండ్ ఐ విల్ గివ్ ద రిమార్క్స్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఓకే ఆర్ నాట్. ఓకే, మొనోపొలీ వేయండి, పర్ఫెక్ట్ కాంపిటీషన్ వేయండి, లా ఆఫ్ డిమాండ్ వేయండి, లా ఆఫ్ సప్లై వేయండి, డయాగ్రామ్స్ పర్ఫెక్ట్ గా వేయండి. ఎందుకంటే మనం ఒక రిస్క్ తీసుకున్నాం. ఏంటా రిస్క్ అంటే, లాస్ట్ 2 వాటిని థియరీ కాబట్టి ఏవో వేజ్ థియరీస్ చెప్పుకోలేదు, క్యాపిటల్ మనీ థియరీ ఏదో ఒకవేళ ఆమె థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి చెప్పుకోలేదు, అవి వదిలిపెట్టేస్తాం. కానీ కొంతమంది పిచ్చి వెదవులు ఉంటారు. ఓకే, కొంతమంది పిచ్చి వెదవులు ఉంటారు. ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది కదా, కీన్స్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకుంటే క్లాసికల్ థియరీ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడిగితే ఎలా ఉంటుంది అని ఒక మెయిన్ క్వశ్చన్ అడిగవచ్చు. అట్లాగే వేజ్ ఫండ్ థియరీ అని, మార్జినల్ ప్రొడక్టివిటీ థియరీ ఆఫ్ వేజెస్ అని, ఇక్కడ ఎందుకని వాషారు మీరు అలా వదిలేశారని యూ కెన్ క్వశ్చన్ మీ. బట్ మెనీ థియరీస్ ఆర్ దేర్. థియరీస్ అడగరు, బట్ చాలా థియరీస్ ఉన్నాయి. దాన్ని ఏదో వేజ్ అనే దాన్ని పట్టుకొని ఆ థియరీ ఆఫ్ వేజ్ మెయిన్ క్వశ్చన్ అంత దరిద్రం ఇంక ఉండదు. అందుకనే వాటిని పక్క పెట్టేస్తాం. ఐ రెడ్యూస్డ్ ద లోడ్, బట్ మిమ్మల్ని చదవమని కూడా చెప్పట్లేదు. ఈ వీటిని బాగా చూసుకుంటే అవి మీరు పట్టించుకోనక్కర్లా, చాయిస్ లోకి వెళ్ళిపోతాయి. దట్ ఈస్ మై అడ్వైస్. ఓకే, సంబడి ఆస్క్డ్ సమ్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్. ఇక్కడ ఈ మొనోపొలీ కాంపిటీషన్ కి మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ కి ఒకే ఒక్క సిమిలారిటీ ఉంటుంది. వాట్ ఈస్ దట్? మొనోపొలీ కాంపిటీషన్ కి మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ కి ది మేజర్ సిమిలారిటీ ఏంటది? ప్రైసా? సార్ MR is equals to MC. Of course, equilibrium, all the markets the same. Equilibrium point, irrespective of market, equilibrium point will be where MR is equal to MC. ఓకే, మనం అక్కడికి ఇక్కడికి ఇంకొక మేజర్ అంటే అబ్నార్మల్ ప్రాఫిట్ డయాగ్రమ్ ఒకటే. అది ఆ విషయం చెప్తే నేను సంతోషించేవాడిని. అక్కడ ఇక్కడ డయాగ్రమ్ ఒక్కటే, కాకపోతే అబ్నార్మల్ ప్రాఫిట్స్, నార్మల్ ప్రాఫిట్స్, అది లాసెస్, ఇలాంటివి ఏవైనా ఉంటే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకని? ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది కనుక.
కాంపిటీషన్ ఎలిమెంట్ ఒకటి దూరిపోయింది లోపల. మొనోపొలీ ప్లస్ కాంపిటీషన్. నువ్వు నీతో పాటు పోటీదారులు కూడా ఉంటారు. నీ ప్రోడక్ట్ ఉంటుంది, నీ పక్కన క్లోజ్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. సో ఇక్కడ 3 types ఆఫ్ డయాగ్రామ్స్ వస్తాయి. పేరుకి 3 types ఆఫ్ డయాగ్రామ్స్, కానీ ఒక డయాగ్రామ్ ని మొనోపొలీ నుంచి తెచ్చేస్తాం డైరెక్ట్ గా. దాన్ని మొనోపొలిస్టిక్ అన్నా మొనోపొలీ అన్నా డయాగ్రామ్ ఒక్కటే. కాబట్టి మీకు డిఫికల్ట్ లేదు. ఒకసారి నేను మిగిలిన 2 డయాగ్రామ్స్ అదే మర్చిపోయాను, వేయలేకపోయాను, ఏం పర్వాలేదు. సో అంటే కాంపిటీషన్ అనే ఎలిమెంట్ లేకపోతే మొనోపొలీకి దీనికి తేడా లేదు. కానీ మొనోపొలీ ప్లస్ కాంపిటీషన్ కాబట్టి ఈ కాంపిటీషన్ ఎలిమెంట్ ఉండేటప్పుడు సమ్ ఫర్మ్స్ ఆర్ one firm may get losses, one firm may get, sir we should draw short run equilibrium also. Yes, you can draw short run equilibrium, long run equilibrium కూడా చేయొచ్చు. అంటే if you are గ్యారంటీ, అంటే ఇది షార్ట్ రన్, ఇది లాంగ్ రన్, ఇక్కడ అబ్నార్మల్ అక్కడ నార్మల్ అని మీకు పర్ఫెక్ట్ గా క్లారిటీ ఉంటేనే అటెంప్ట్ చేయండి. లేకుంటే అటు పక్క లేకుంటే ఓకే డయాగ్రామ్ వేసి పారేయండి. షార్ట్ రన్ లాంగ్ రన్ ఆడు చూసుకుంటాడు, నీకెందుకు? సో ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్, ఇఫ్ యు ఆర్ వెరీ రియల్లీ ఇంట్రెస్టెడ్, యు రైట్ షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్. జనరల్లీ in the short period there may be some abnormal profits, maybe loss, అది కూడా ఉండొచ్చు. What is the main difference between short period and long period? ఏంటమ్మా షార్ట్ పీరియడ్ కి లాంగ్ పీరియడ్ కి డిఫరెన్స్ ఏంటి? 1 year. నువ్వు ఎక్కడ పట్టుకొచ్చేస్తున్నావు? అది క్యాపిటల్ మార్కెట్ can have losses, profits and abnormal losses, abnormal profits, but yes. long run will have only abnormal profits. Yes. అదేనా? కరెక్టేనా? కరెక్ట్. It's all right. Generally in economics, what is short period means, by keeping some of the factors fixed and keeping the other factors variable is called a short period in economics. In the market also, when the producer wants to produce something and sell in the market, he never directly goes to the long period. లాంగ్ పీరియడ్ కి ఎప్పుడు వెళ్ళిపోడు. వాడు మొదట ట్రయల్ అండ్ ఎర్రర్. షార్ట్ పీరియడ్ లో he builds a small building, he brings some machinery, he appoints a few labor, and he will do some business. I mean, he will do some production activity. The buildings, the machinery is fixed. Whereas if the market is more, he try to produce more by purchasing more raw material and by appointing more labor, which is called a short period. అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, షార్ట్ పీరియడ్ మీన్స్ some factors that are used in the process of production are fixed. SOME, some. కొన్ని ఉత్పత్తి కారకాలు స్థిరము, మిగిలినవి చరము అంటాం తెలుగులో. In English, some factors are fixed, some factors are variable, and we start the production. Say for example, if it is a large scale industry, ఏదో ఒక స్టీల్ ప్లాంట్ ఉంది, దానికి మొత్తం ఒకేసారిగా కొన్ని 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు పెడతాం. బట్ స్మాల్ బిజినెస్ పీపుల్ immediately they never invest large. They don't know whether they are successful or not, so they start keeping some factors as fixed. ఏదో ఒక ఎకరం ల్యాండ్ లో ఏదో బిల్డింగ్స్ అవి కడుతుంటారు, అలా స్టార్ట్ అవుతుంది, మంచి డిమాండ్ వచ్చేసింది,
then they will go with 100 acres of land. Previously they used to have only 2 machinery. Now they will purchase 100 machinery. They invest huge capital, huge fixed capital. So that's why in the short period some are fixed, and fixed capital is there and variable capital is also there. But in the long period all are variable. That's why there is only variable capital. అంటే నేను అక్కడికి మళ్ళీ వెనక్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకి ప్రొడక్షన్ చాప్టర్ లేదు. మనకి ప్రొడక్షన్ చాప్టర్కి వెళ్తే గానీ ఈ విషయం తెలియదు మనకి. అక్కడ మనం డైరెక్ట్ గా మార్కెట్ లోకి వచ్చేస్తాం, ప్రోడక్ట్ అమ్మటం కొనటం దగ్గరకు వచ్చేస్తాం. అసలు ప్రోడక్ట్ తయారు చేయటం అనేది వీ నీడ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అయితే ఏదో చివరిలో ఇచ్చాడు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లో, ఇది లేబర్ అని ఇచ్చాడు, క్యాపిటల్ అని ఇచ్చాడు. సో క్యాపిటల్ ఇస్ షార్ట్ పీరియడ్ లో లేబర్ అనేది వేరియబుల్ అవుతుంది. సో ఇవన్నీ మళ్ళీ మనకి కన్ఫ్యూజన్, వెనక్కి ముందుకు ఎందుకు వెళ్ళటం. మనకి ఒకటి సెంటెన్స్, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వన్ సెంటెన్స్ ఇట్ ఈస్ ఇనఫ్. ఇన్ ద షార్ట్ పీరియడ్ some factors of production are fixed, some factors are variable. For example, కావాలంటే అక్కడ ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్ ఆర్ ఫిక్స్డ్ క్యాపిటల్. దే ఆర్ ఫిక్స్డ్ క్యాపిటల్. మనం ఎప్పుడో 1 month తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం, కానీ ముందు మెషినరీ తెచ్చుకోవాలి కదా, ముందు బిల్డింగ్ కట్టుకోవాలి కదా. అంటే ఈవెన్ వితౌట్ అవుట్పుట్ వీ హ్యావ్ టు పే సమ్ ఫిక్స్డ్ కాస్ట్. అంటే ఉత్పత్తి చేయకముందే వీ హ్యావ్ టు పే సమ్ కాస్ట్. ఈవెన్ జీరో అవుట్పుట్ వీ హ్యావ్ టు పే సమ్ కాస్ట్. దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఇన్ ద షార్ట్ పీరియడ్ వీ పే సమ్ కాస్ట్ టు ద ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ విచ్ ఈస్ కాల్డ్ as ఫిక్స్డ్ కాస్ట్. And when we start production, we purchase raw material. We purchase, we engage the labor. That is called as variable capital. ఆ షార్ట్ పీరియడ్ లో ఇలా రెండు కనపడుతుంటాయి. Then what happens? There is a lot of demand for the product. మంచి మార్కెట్, ఇండియన్ మార్కెట్, ఫారెన్ మార్కెట్ కూడా వచ్చేసింది. Then we will go with lot of changes in the fixed capital. Lot of changes. ఎంత కావాలంటే అంత క్యాపిటల్ ని లాంగ్ పీరియడ్ క్యాపిటల్ అంటాం ఒక రకంగా చెప్పాలంటే. అది బ్రహ్మాండంగా ఎక్స్పాండ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా మనకి. దాంతో పాటు ఈ వేరియబుల్ క్యాపిటల్ కూడా అందులోకి వెళ్ళిపోతుంది. మొత్తం అన్ని వేరియబుల్ అయిపోతాయి. లేబర్ వేరియబుల్ అయిపోతుంది, ల్యాండ్ వేరియబుల్ అయిపోతుంది, అన్ని కూడా వేరియబుల్ అయిపోతాయి. వేరియబుల్ అంటే కెన్ బి చేంజ్డ్. అది వేరియబుల్ అంటే VARIABLE. వేరియబుల్ అంటే చరకారకాలు అంటారు. చరం అన్నిటినీ మార్చుకుంటూ పోతాం, ఎంత పెరుగుతుంటే అంత పెంచుకుంటూ పోతాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్. సో అది షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్ కి ద డిఫరెన్స్. జనరలీ ఇన్ ద లాంగ్ పీరియడ్ when we go with especially with the perfect competition, we will get only normal profits. Perfect competition అయితే. But coming to the other markets, the monopoly and monopolistic competition, ఈ షార్ట్ పీరియడ్ లాంగ్ పీరియడ్ రాసే ఉద్దేశం ఉంటే జాగ్రత్తగా దాన్ని స్పెసిఫైగా రాయాలి. అంత జాగ్రత్తగా రాస్తే చాలా ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. నాట్ ఓన్లీ బట్ ద వాల్యూయర్, అంటే మన పేపర్ వాల్యూ చేసేవాడు కూడా చాలా చక్కగా, చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎంత చక్కగా షార్ట్ పీరియడ్ మార్కెట్, లాంగ్ పీరియడ్ మార్కెట్, ద నార్మల్ ప్రాఫిట్స్, అబ్నార్మల్ ప్రాఫిట్స్, లాసెస్, ఇవన్నీ చక్కగా రాశారనుకుంటారు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మొనోపొలీ కానీ మొనోపొలిస్టిక్ కాంపిటీషన్ రాసేటప్పుడు కానీ ట్రై టు రైట్ మోర్ డయాగ్రామ్స్. అదేంటి మోర్ డయాగ్రామ్స్ ఉన్నవే కదా, అక్కడ ఏఆర్ని ఎంఆర్ని ఒకసారి, ఏసీఎంసీని ఒకసారి సపరేట్ చేయండి, మీకు ఈజీ అవుతుంది.
అన్ని కలిపి ఒకసారి రాసేసి ఎక్కడ ఏది ఈక్విలిబ్రియం అయిందో, ఏసీ ఎక్కడ కట్టింది, ఎంసీ దేన్ని కట్ చేసింది, ఇదంతా కన్ఫ్యూజన్ వస్తుంది ముందు. ఇప్పుడు సాధారణంగా మనం ఏదైనా ఒక ఎక్సర్సైజ్ కానీ లేదంటే ఒక గేమ్ కానీ ఆడేటప్పుడు ఒక చిన్న బ్రెత్ తీసుకుంటాం, చిన్న ఊపిరి, గట్టిగా ఊపిరి తీసుకుంటాం, ఒకేసారి జంప్ చేసాం. అట్లాగే డయాగ్రామ్స్ వేసేటప్పుడు ఏదైనా ఏఆర్ఎంఆర్ ఒక డయాగ్రామ్, ఏసీఎంసీ ఒక డయాగ్రామ్, ఆ తర్వాత ఏఆర్ఎంఆర్ ఏసీఎంసీని కలిపినటువంటి డయాగ్రామ్, 3 డయాగ్రామ్స్ అయ్యండి, తప్పే ఉంది. దానివల్ల తప్పు జరగదు. కానీ ఎట్ ఏ టైమ్ మీరు వేయటానికి సపోజ్ అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ డౌటింగ్ యువర్ ఇంటెలిజెన్సీ, మీరు తెలుగు తక్కువ వాళ్ళని కాదు నా ఉద్దేశం. ఇలా చేస్తే నీకు ఇంప్రెషన్ పెరుగుతుంది, తప్పు జరగటానికి అస్సలు 100% అవకాశం ఉండదు. సో యూ డూ లైక్ దట్. ఈ మొనోపలి కానీ మొనోపలిస్టిక్ వేసేటప్పుడు జాగ్రత్తగా ఆ డయాగ్రామ్ ని విడగొట్టి వేయండి. ఏఆర్ ఏసీల్ని ఒకేసారి కలిపకుండా ముందు వాటి రిలేషన్ ఆ పైన చూపించి ఆ తర్వాత కిందకి ఈక్విలిబ్రియం, ప్రైస్ డిటర్మినేషన్, అబ్నార్మల్ ప్రాఫిట్స్ అవన్నీ చూపించండి. ఓకే, ఎనీ డౌట్స్ ప్లీజ్? మీకు మొనోపలి మీద, మొనోపలిస్టిక్ కాంపిటీషన్ మీద కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఏంటమ్మా డౌట్? నాకు చూడలేదు నేను. లెట్ మీ సీ. ఇన్కాల్ మెసేజ్ ఏముంది? మొనోపలిస్టిక్ డయాగ్రామా? ఓకే, మొనోపలిస్టిక్ ప్రివెంట్స్ ద ఎకనామిక్ కాన్సంట్రేషన్. ఏమో ఆలిగోపొలి ప్రివెంట్స్ ద ఎకనామిక్ కాన్సంట్రేషన్. ఓకే ఓకే ఓకే. జనరలీ వాడు అదేదో అప్లికేషన్ సైడ్ ఇచ్చాడు ఎకనామిక్ కాన్సంట్రేషన్ అనేది. జనరల్గా వాట్ హ్యాపెన్స్ మీన్స్ వెన్ దెర్ ఆర్ ఫ్యూ సెల్లర్స్, more than two is oligopoly. More than 2 is oligopoly. ఎక్కడికెక్కడికి మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ అన్ని రాసేయండి. ఇన్ ఇండియా ఆలిగోపోలీ మార్కెట్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, స్కూటర్స్ ఏదో 3-4 కంపెనీలు ఉన్నాయి, కార్స్ 4 or 5 కంపెనీస్ ఉన్నాయి. ప్రీవియస్ గా మనకి ఒకప్పుడు కొన్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికి కూడా ఉన్నాయి, దేర్ మే బి ఓన్లీ 1 కంపెనీ వేర్ దేర్ మే నాట్ బి ఎనీ సబ్స్టిట్యూట్స్. అఫ్ కోర్స్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఒకప్పుడు మన దేశంలో ఈ అంబాసిడర్ కార్ ఒకటే కనపడేది. అఫ్ కోర్స్ అప్పుడు స్టాండర్డ్ కార్స్ అని, ఫియట్ కార్స్ అని ఉండేవి. కానీ ఆల్మోస్ట్ అది అప్పటి నుంచి కూడా ఆలిగోపోలీ మార్కెటే. బట్ ఇప్పుడు మరీ బాగా పెరిగిందనమాట కాంపిటీషన్. సో ఆలిగోపోలీ మార్కెట్ లో సెల్లింగ్ కాస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఎవడి మార్కెట్ ను వాడు ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం. ఈ ఫీచర్స్ రాసేటప్పుడు దయచేసి ఫీచర్స్ రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి, అండర్లైన్ చెయ్యండి. ఎవ్రీ టైమ్ when I am taking classes, I am repeating, when there are side headings, you underline the side headings. థియరీ ఇంకా ఎక్కువ కావాలి, ఎక్కడిక్కడ క్లారిటీ ఉండాలి, క్వశ్చన్ నెంబర్ చాలా క్లియర్ గా ఉండాలి. పార్ట్ ఏ అంతా ఒక దగ్గర రాయాలి, పార్ట్ బి అంతా ఒక దగ్గర రాయాలి. పార్ట్ ఏను ముందు స్టార్ట్ చేయాలి, అది కంప్లీట్ అవ్వకపోయినా పార్ట్ బికి వెళ్ళొచ్చు, కానీ పార్ట్ ఏ అంతా ఒక దగ్గరికి తెచ్చేసుకోండి. మీరు వదిలేసే సమస్య లేదమ్మా. వాట్ ఐ వాంట్ టు సే, సార్ నాకు పార్ట్ ఏలో 3 వచ్చండి లేదా 2 వచ్చండి, ఆడేదో 5 రాయమన్నాడు, రాయాల్సిందే. రాదు, వచ్చింది రాయు. సో నువ్వు కంప్లీట్ చేయాల్సిందే. అక్కడ గ్యాప్స్, ఐ మీన్ ఆ పేపర్ కావాలంటే వదిలే, ఆ తర్వాత నెమ్మదిగా ఏదో తెలిసింది రాద్దాం అనుకుంటే ఒక 2 పేజీలు 3 పేజీలు వదిలే, ఏం ప్రమాదం లేదు. కానీ పార్ట్ ఏ అంతా ఒకే దగ్గరికి వచ్చేటట్టు చూడండి. క్వశ్చన్ నెంబర్ చాలా క్లారిటీగా వేయండి. ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను. ఏ అనుభవం? పేపర్ దిద్దిన అనుభవంతో చెప్తున్నాను. మీరు ఎటువంటి మిస్టేక్స్ చేస్తుంటారో చెప్తున్నాను.
అలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు. సో చాలా నీట్ గా పార్ట్ ఏ నీట్ గా రాయొచ్చు. పార్ట్ ఏలో రెండోది ఎస్, యూ స్టార్ట్ విత్ 2 అండ్ 4th 7th ఏది కావాలంటే ఇది రాసుకో నీకు. బట్ రైట్ ఎట్ ఏ ప్లేస్. పార్ట్ ఏ అంతా అయిపోయింది, అవ్వలేదు, మధ్యలో గ్యాప్ వదిలేసి పార్ట్ బి స్టార్ట్ చేసుకో. మళ్ళీ పార్ట్ ఏ కంప్లీట్ చేయడానికి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చి వెనక్కి వచ్చి, అంతే తప్ప అన్ని అయిపోయిన తర్వాత పార్ట్ బి అయిన తర్వాత పార్ట్ ఏదో అక్కడ ఆ చివరి మళ్ళీ పెడతారు. అలాంటి పిచ్చి పనులు చేయకండి, జాగ్రత్తగా చేయండి. ఎవరో మొనోపొలీ గురించి అడిగారు. ఆ డయాగ్రామ్ అఫ్ కోర్స్ మనం ఆన్లైన్ లో చెప్పుకోలేము. మీకు ఆల్రెడీ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, అందులో చూడండి. మొనోపొలిస్టిక్ కాంపిటీషన్, మొనోపొలీ కాంపిటీషన్ కి డయాగ్రామ్స్ ఒకటి కామన్ అయిపోద్ది. అక్కడ అబ్నార్మల్ ప్రాఫిట్స్, ఇక్కడ అబ్నార్మల్ ప్రాఫిట్స్ అయితే ఒకటే డయాగ్రాము, ఒకే డయాగ్రామ్. అబ్నార్మల్ ప్రాఫిట్స్ కి మొనోపొలీ కానీ మొనోపొలిస్టిక్ కానీ డయాగ్రామ్ ఒకటే. మరి ఏంటి మారుతాయి? ఎక్కడైతే ఈ షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్ ఇలాంటి వచ్చి అబ్నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి, నార్మల్ ప్రాఫిట్స్ కూడా రావచ్చు, కొన్ని ఫర్మ్స్ లాసెస్ కూడా రావచ్చు. అలాంటప్పుడు డయాగ్రామ్స్ మారుతాయి. సార్ నాకు ఏమీ అర్థం కాలేదు, మొనోపొలీ అడిగినా మొనోపొలిస్టిక్ కాంపిటీషన్ అడిగినా ఒక డయాగ్రామ్ వేసి ఒకటే డయాగ్రామ్. బట్ జాగ్రత్తగా వినండి, నేనేదో చాలా లీనియంట్ గా చెప్తున్నానని మాత్రం అనుకోకండి. లక్షణాలు మాత్రం పర్ఫెక్ట్ గా రాయాలి. ఫీచర్స్ ఆర్, యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ వైల్ రైటింగ్ ద ఫీచర్స్. అవి ఫీచర్స్ అన్ని కూడా చాలా నీట్ గా రాయండి. ఓకే, ఏదో హోమోజినిటీ ఉంటుంది, ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, అలాంటివి. సో ఫీచర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు చెప్పమ్మా. అప్పుడు చెప్పారు కదా, ప్రైస్ ఇంక్రీజ్ ఇన్ monopolistic competition at normal profits లో లాస్ సార్ లాంగ్ టర్మ్ లో. ఓకే 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 చెప్పాను కదా, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ మీకు తెలిస్తే రాయండి, లేకపోతే అక్కడ అలాగే వదిలేయండి. దాని గురించి ప్రస్తావన తీసుకురాకండి. నేను ఇప్పుడు చెప్పాను కదా, షార్ట్ టర్మ్ అంటే ఏంటంటే వేర్ ద సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫిక్స్డ్, సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ వేరియబుల్. We don't keep all the factors variable in the short period. That is called short period. But in the long period, we keep all the factors of inputs as variable. That is called long period. అది తెలిస్తే రాయండి, లేకుంటే అక్కడ అక్కర్లేదు. ఏమా ప్రమోదిని? మోనోపోలిస్టిక్ డయాగ్రామ్ తెలిస్తే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ రెండు వేయాలి సార్. వెయ్యండి అమ్మా, ఎన్ని డయాగ్రామ్ చేసినా తప్పు లేదు. ఒకవేళ నీకు కన్ఫ్యూజన్ వచ్చి వేయలేను అనుకుంటే వెయ్యగలిగిన డయాగ్రామ్ చేయండి, తప్పు చేయకండి. డోంట్ డూ మిస్టేక్. ఎంత ఎక్కువ డయాగ్రామ్స్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా ఎక్కువ మార్కులు వస్తాయి. నువ్వు ఒక డయాగ్రామ్ వేసినా ఎస్ కాంపిటీషన్ అలా పెట్టుంటే రాసేది సార్. మీరందరూ రేపు ఏం చేస్తారంటే, ఈరోజు థర్స్డే కదా, రేపు నాకు ఒక వైట్ పేపర్ మీద కనీసం ఈ 10 మంది వస్తున్నారు, వీళ్ళైనా కనీసం మంచి మార్కులతో, అంటే మంచి గ్రేడ్ తో పాస్ అయితే నాకు చాలా హ్యాపీ ఉంటుంది. ఆ డయాగ్రామ్స్ వేసి చూపించండి. ఎంతసేపు నేను చెప్తే తప్ప మీ దగ్గర నుంచి నాకు ఏ రెస్పాన్స్ రావట్లేదు. అఫ్ కోర్స్ యు ఆర్ ఆస్కింగ్. పర్ఫెక్ట్ కాంపిటీషన్ వదిలేసి మొనోపొలిస్టిక్ కాంపిటీషన్ ఉన్న డయాగ్రామ్స్ పేరు టైటిల్ పెట్టి ఇదే డయాగ్రామ్ అని టైటిల్ పెట్టి రేపు నాకు చూపించండి. నాకు ఈ కెమెరాలో చూపిస్తే ఐ కెన్ సే, ఒక్కొక్కరిని చూపిస్తే ఇది బాగుంది, అది అక్కడ కొద్దిగా రెక్టిఫై చేసుకోవాలి అని చెప్తాను. ఓకే, పెద్ద డయాగ్రామ్స్ ట్రై చేయండి. రేపు ఈ రెండింటి మీద క్లారిటీ వచ్చేస్తుంది. మొనోపొలిస్టిక్ కాంపిటీషన్ మొత్తం క్లారిటీ వచ్చేయాలి. మోనోపోలీకి ఏ డయాగ్రామ్స్ వేయాలి సార్?
ప్రాఫిట్స్ వేసేస్తాం. ఓకే సార్. మొనోపొలీకి అబ్నార్మల్ ప్రాఫిట్సే. ఓకే, అవి బహుశా ఏదైనా బుక్ లో దాంట్లో కూడా ఏదో ఇచ్చి ఉండొచ్చు. బట్ మొనోపొలిస్ట్ ఎప్పుడు కూడా అబ్నార్మల్ ప్రాఫిట్స్ ఏనమ్మా. ఎందుకంటే ది ఈజ్ అ ప్రైస్ మేకర్, కాంపిటీషన్ లేదు ఎక్సెప్ట్ పబ్లిక్ సెక్టర్. అఫ్ కోర్స్ అదంతా అంత డీప్ లోకి మనకు అనవసరం. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వేస్ ఈజ్ అ మొనోపొలీ. వాడే ఫిక్స్ చేస్తాడు రైల్ చార్జెస్, ప్రైస్ అంతా. బట్ ఇట్ ఈస్ గెటింగ్ లాసెస్. అదే మెషర్ మొనోపొలీ అంటున్నారు, అబ్నార్మల్ ప్రాఫిట్స్ అంటున్నారు. ఇండియన్ రైల్వేస్ లాస్ లో ఉంది కదా. ఇట్ ఈస్ గెటింగ్ లాసెస్ ఎక్సెప్ట్ ఏవో 2-3 జోన్స్ తప్ప ఆల్మోస్ట్ ఇండియన్ రైల్వేస్ ఆర్ గోయింగ్ ఇన్ లాసెస్. వై ఇండియన్ రైల్వేస్ ఆర్ గోయింగ్ ఇన్ లాసెస్ దో ఇట్ ఈస్ మొనోపొలీ? చెప్పమ్మా ప్రమోదిని. తెలియదు సార్. పీపుల్ వెల్ఫేర్ గురించి ఆలోచించి వాడు ట్రైన్ చార్జెస్ పెడుతుంటాడు. పేదవాడికి తీసుకెళ్ళాలి, మధ్య తరగతి వాడిని తీసుకెళ్ళాలి, డబ్బున్న వాడి దగ్గర తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళటానికి బోల్డ్ ఖర్చులు అవుతాయి. పాసింజర్స్ ట్రైన్స్ వలన ఇండియన్ రైల్వేస్ ఇస్ గెటింగ్ లాసెస్, చాలా లాస్. ఇది బహుశా మనలో ఎవరికి చాలా మంది తెలియదు. మంత్లీ టికెట్ ఏదో అనకాపల్లి నుంచో, ఎలమంచిల నుంచో, విజయనగరం నుంచో నెలంతా టికెట్ కనుక తీసుకుంటే రోజుకి 2 రూపాయలు 3 రూపాయలు పడుతుంది. అదే బస్సులో వస్తే 70 రూపాయలు తీసుకుంటాడు. వీడు 3 రూపాయలకు తీసుకొస్తాడు. ఇట్ ఈస్ ఎ లాస్. వై? బికాస్ ద పబ్లిక్ సెక్టర్ ఈస్ డూయింగ్ నాట్ ద బిజినెస్, ఇట్ ఈస్ సర్వింగ్ ద పీపుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. In such a case, though it is monopoly, there is a possibility of getting losses because it is a public monopoly. అదే పబ్లిక్ మొనోపొలీని పెట్రోల్ కి పెట్టామనుకో, అబ్నార్మల్ ప్రాఫిట్స్. పెట్రోల్ ఈజ్ ఆల్సో పబ్లిక్ మొనోపొలీ, బట్ దే ఆర్ చార్జింగ్ సంథింగ్ లైక్ GST 33-43, స్టేట్ కొంత వీడి కొంత. యాక్చువల్ గా పెట్రోల్ కాస్ట్ 30 రూపీస్ అయితే వీడొక 30 వాడొక 30 వాయించేస్తున్నాడు. స్టేట్ కి ఒక 30 రూపీస్, సెంటర్ కి ఒక 30 రూపీస్, అక్కడ 90 రూపీస్ అయిపోయింది. వాడు ఒక 10 రూపాయలు. అసలు ఒరిజినల్ 30 రూపీస్. ఏది దేనికి? డీజిలా అది కూడా అబ్నార్మల్ ప్రాఫిట్సే. వెదర్ ఇట్ ఈస్ ఎ పెట్రోల్ ఆర్ డీజిల్ చాలా చౌకగా వస్తుంది. కానీ వీళ్ళ లాభం కోసం, ఎందుకని మొనోపొలీ కాబట్టి. మరి ఇన్కమ్ రావాలి కదా ప్రజలు కి. ఏదైనా సేవ చేయాలంటే ప్రభుత్వానికి కొంత ఆదాయం రావాలి. సో అక్కడ రైల్వేస్ లో లాస్ వస్తుంది, ఇక్కడ పెట్రోల్ లో కంపెనీ కార్పొరేట్ HPCL వీళ్ళకి అబ్నార్మల్ ప్రాఫిట్స్ వస్తున్నాయి. అదే వాళ్ళకి ఆదాయం. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. జనరల్లీ ఐ టోల్డ్ యూ, ఓకే ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. జాగ్రత్త చదవండి. రేపు మాత్రం మీరు నాకు డయాగ్రామ్స్ చూపించాలి. టుమారో ఆల్ షుడ్ షో మీ ద డయాగ్రామ్స్. ఓకే, బాయ్. చెప్పు సార్. అది అసైన్మెంట్ లోని క్వశ్చన్స్ అన్ని సరిపోకపోతే ఎన్ని సరిపోతాయి అన్ని రాస్తే సరిపోద్ది కదా సార్? అంటే తగ్గించలేపారా ప్లేస్ లేకపోతే అప్పుడు? అంటే మీరు షార్ట్ ఆన్సర్స్ మినిమం ఒక పేజ్ అన్నా ఉండాలి కదా సార్. ఓహో, అందుకని చివరికి వచ్చేటప్పటికి అవి కూడా రాకపోతే మార్క్స్ వేస్తారా లేదా అని ఆలోచిస్తున్నాను సార్. లేదు, దానికి ఏం పర్వాలేదు. దానికి దట్ ఈస్ ఓన్లీ ఫార్మాలిటీ. డోంట్ వర్రీ. కొన్ని ఏమంటారు ట్రేడ్ సీక్రెట్స్ ఉంటాయి, అవి బయట చెప్పకూడదు. నువ్వు అసైన్మెంట్ ఇచ్చావా లేదా అంతే. దానికి అట్టుందా లేదా, పైన కింద అట్టుందా లేదా అంతే. ఇది వృత్తి రహస్యాలు, ఇలాంటి వాటిని బయట చెప్పకూడదు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే, బాయ్. సార్ అది డిమాండ్ అనాలిసిస్ అనే క్వశ్చన్ కి ఎగ్జాంపుల్స్, గిఫెన్ గూడ్స్, స్పెక్యులేషన్ ఎఫెక్ట్ అన్ని రాయాలి కదా సార్? రాయాలి.
ఇన్కమ్ డిమాండ్, ప్రైస్ డిమాండ్ అది డయాగ్రామ్స్ వేయాలా లేకపోతే అవసరం లేదు సార్? ఏది షార్ట్ క్వశ్చన్ కి డయాగ్రామ్ అక్కర్లేదు తప్ప మెయిన్ క్వశ్చన్ కి డయాగ్రామ్. షిఫ్ట్ ఇన్ డిమాండ్, చేంజ్ ఇన్ డిమాండ్ కూడా వేయాలి. సార్ ప్రైస్ డిమాండ్, ఇన్కమ్ డిమాండ్ కూడా వేయాలి సార్ డయాగ్రామ్స్, లేకపోతే అక్కర్లేదు. ఇన్కమ్ డిమాండ్, క్రాస్ డిమాండ్ అక్కర్లేదు. ఓకే సార్. ఇన్కమ్ థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్.